Hi everyone, welcome back to Manu Teachers channel. సో ఇవాల్టి క్లాస్లో పెడగాజీ ఆఫ్ ఇంగ్లీష్ అనే సబ్జెక్ట్లో థర్డ్ యూనిట్ అనేది కంటిన్యూ చేస్తున్నాము. సో ఇప్పటిదాకా 2 యూనిట్స్ అనేటివి అయిపోయాయి. వాటికి సంబంధించిన ప్లేలిస్ట్ అనేది ఛానల్లో అవైలబుల్ ఉంది, అక్కడ నుంచి చూసేయచ్చు. బీఎడ్ వాళ్ళకి సంబంధించిన సబ్జెక్ట్స్ ఇవి. సో ఇది థర్డ్ యూనిట్ యొక్క క్లాస్ కాబట్టి ఈ వీడియో ఎండింగ్లో మీకు ఇప్పటిదాకా జరిగిన క్లాసెస్ ఏవైతే ఉన్నాయో థర్డ్ యూనిట్కి సంబంధించి అది ప్లేలిస్ట్ రూపంలో స్క్రీన్ మీద కనిపిస్తుంది, అక్కడ నుంచి చూసేయచ్చు ఈ వీడియో ఎండింగ్లో. సో కమింగ్ టు టుడేస్ క్లాస్, ఇవాళ క్లాస్లో మనం స్ట్రాంగ్ మరియు వీక్ ఫార్మ్స్ గురించి చూస్తున్నాము. సో ఫొనెటిక్స్కి సంబంధించింది కాబట్టి సౌండ్స్కి సంబంధించిన చాప్టర్ ఇది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే సమ్ మోనోసిలబిక్ ఇంగ్లీష్ ఫంక్షన్ వర్డ్స్ హ్యావ్ a weak form with a reduced vowel used when the word has no prosodic stress, and a phonemically distinct strong form with a full vowel used when the word is stressed. So ఒకటే సిమిలర్ వర్డే ఒక మోనోసిలబుల్ అంటే ఒక సిలబుల్ ఉన్న ఇంగ్లీష్ వర్డ్ తీసుకున్నారనుకోండి, ఒకవేళ సెంటెన్స్ పరంగా ఆ వర్డ్ యొక్క ఫార్మ్స్ అనేటివి చేంజ్ అవుతాయి అన్నమాట. ఓకే, ఒక సెంటెన్స్లో వర్డ్ని వీక్ ఫామ్లో యూజ్ చేస్తారు రెడ్యూస్డ్ వోవెల్ తోటి, ఇంకో సెంటెన్స్లో అదే వర్డ్ని స్ట్రాంగ్ ఫామ్లో యూజ్ చేస్తారు. అంటే ఈ వీక్ ఫామ్ యూజ్ చేసినప్పుడు స్ట్రెస్ ఎక్కువ ఇవ్వరు, స్ట్రాంగ్ ఫామ్ యూజ్ చేసినప్పుడు స్ట్రెస్ ఇస్తారనమాట. ఓకే, ఇన్ ద కేస్ ఆఫ్ మెనీ సచ్ వర్డ్స్ ద స్ట్రాంగ్ ఫామ్ ఈజ్ ఆల్సో యూజ్డ్ వెన్ ద వర్డ్ కమ్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఎ సెంటెన్స్ ఆర్ ఫ్రేజ్. సో ఈ రకమైన వర్డ్స్ ఏవైతే ఉన్నాయో స్ట్రాంగ్ అండ్ వీక్ ఫామ్ బోత్ వేస్లో యూజ్ చేసేటివి, అవి ఏం చేస్తారు అంటే ఒకవేళ ఆ వర్డ్స్ అనేటివి ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్ లేదా ఫ్రేజ్ ఎండ్లో ఉంటే అప్పుడు స్ట్రాంగ్ ఫామ్ యూజ్ చేస్తారనమాట. ఓకే, అండ్ ఎగ్జాంపుల్ ఆఫ్ సచ్ ఏ వర్డ్ ఈజ్ ద మోడల్ వర్బ్ క్యాన్. సో ఒక ఎగ్జాంపుల్ లాగా మీరు తీసుకుంటే మనకి క్యాన్ అనేది మోడల్ వర్బ్ కదా. సో ఒక సెంటెన్స్లో లేదా ఒక ఫ్రేజ్లో ఐ క్యాన్, సో ఇక్కడ స్ట్రాంగ్గా చెప్తారనమాట. అదే మీరు నార్మల్గా ఒక సెంటెన్స్ అనేది తీసుకున్నారనుకోండి, అందులో క్యాన్ అనేది అంత స్ట్రెస్ చేయరు. వెన్ అపియరింగ్ అన్స్ట్రెస్డ్ విత్ ఇన్ ఎ సెంటెన్స్ అండ్ గవర్నింగ్ ఎ వర్బ్ ద వీక్ ఫామ్ ఈస్ యూజ్. చెప్పాను కదా, ఒక సెంటెన్స్లో మధ్యలో ఎక్కడో వచ్చేసింది, సో అక్కడ వీక్ ఫామ్ అనేది యూజ్ చేస్తారు క్యాన్ అనేది. హౌఎవర్ ద స్ట్రాంగ్ ఫామ్ ఈస్ యూజ్. స్ట్రాంగ్ ఫామ్ ఎక్కడ యూజ్ అవుతుంది ఇక్కడ ఇచ్చారు చూడండి. వెన్ ద వర్డ్ ఈజ్ స్ట్రెస్డ్, ఒకవేళ వర్డ్ అనేది స్ట్రెస్ అయితే. సో ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్టయితే ఐ డోంట్ హ్యావ్ టు డూ ఇట్ బట్ ఐ క్యాన్ డూ ఇట్. ఓకే, అక్కడ స్ట్రెస్ అనేది ఇస్తారనమాట. ఓకే, వెన్ ద వర్డ్ ఈజ్ ఫ్రేజ్, ఒకవేళ ఫ్రేజ్ అయితే చూసుకున్నట్టయితే ఇక్కడ వితౌట్ ఏ గవర్న్డ్ వర్బ్ ఉండాలి, అది కూడా వి వోంట్ బి డూయింగ్ ఇట్ బట్ దే క్యాన్ డూ ఇట్. ఓకే, లేదా దే క్యాన్ ఇఫ్ దే వాంట్, సో అక్కడ కూడా స్ట్రెస్ అనేది ఉంటుంది. ఇంకా చూసుకున్నట్టయితే వెన్ ద వర్డ్ ఈస్ రిఫర్డ్ టు ఇన్ ఐసోలేషన్, సో ఒక వర్డ్ అనేది ఐసోలేషన్గా మనం యూజ్ చేసినప్పుడు ఓకే ద వర్బ్ క్యాన్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంగ్లీష్ మోడల్స్. సో ఇందులో కూడా మనకి స్ట్రెస్ అనేది ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇన్ ద కేస్ ఆఫ్ మోస్ట్ వర్డ్స్ విత్ సచ్ ఆల్టర్నేటివ్ ఫార్మ్స్ ద వీక్ ఫార్మ్ ఈస్ మచ్ మోర్ కామన్. సో ఇలాంటి వర్డ్స్ మీరు చూసుకున్నట్టయితే వీక్ ఫామ్ ఏదైతే ఉంటుందో అదే ఎక్కువగా యూజ్ చేస్తారనమాట. దిస్ ఈస్ పర్టికులర్లీ ట్రూ ఆఫ్ ద ఇంగ్లీష్ ఆర్టికల్స్ ద, ఏ, అండ్ whose strong forms are used within normal sentences only on the rare occasions when definiteness or indefiniteness is being emphasized. So certain ఈ ఎగ్జాంపుల్స్లో మాత్రమే ఈ ఆర్టికల్స్ ఉన్నాయి కదా ఇంగ్లీష్లో ఏ, ద, అండ్ ఇవి ఒక్కొక్కసారి మాత్రమే స్ట్రెస్ అనేది యూజ్ చేస్తారు, ఎక్కువగా స్ట్రాంగ్ ఫామ్ అనేది ఉండదన్నమాట, వీక్ ఫామ్లోనే యూజ్ చేస్తారు. ఓకే, ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే డిడ్ యూ ఫైండ్ ద క్యాట్. సో ద అనేది అంత ఎక్కువ స్ట్రెస్ అనేది చేయట్లేదు. ఓకే, సో దానికి ఆన్సర్ ఒకవేళ ఐ ఫౌండ్ ఏ క్యాట్ అన్నారనుకోండి, మీరు చూస్తున్న క్యాట్ కాదు, నేనైతే ఒక క్యాట్ని అయితే నేను చూసాను, మీదో కాదో నాకు తెలియదు అన్న సెన్స్లో అన్నట్టు. ఓకే, ఒకవేళ ఐ ఫౌండ్ ది క్యాట్ అన్నారనుకోండి, అప్పుడు మీరు చూస్తున్న క్యాట్ని నేను చూశాను అనేసి చెప్పడం. ఓకే, notice that the weak form of the is typically before a vowel initial word, the apple, but before a consonant initial word, the pear, although this distinction is being lost in the United States. మీరు చూసుకున్నట్టయితే ఈ వీక్ ఫామ్ అనేది ఓవల్ ఇనిషియల్ ముందు ఉంటుంది, కాన్సనెంట్ ఇనిషియల్ ముందు ఉంటుంది. సో ద యాపిల్, ద పేర్, ఇవి డిస్టింక్షన్ అనేది మనకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో స్పోకెన్ ఇంగ్లీష్లో అంత కనిపించదు అనమాట. ఓకే, a similar distinction is sometimes made with two.
సో ద తోటి ఎలాంటి డిస్టింక్షన్స్ అయితే ఉన్నాయో, వోవల్ ఇనిషియల్ ముందేమో వీక్ ఫామ్, కాన్సనెంట్ ఇనిషియల్ ముందేమో స్ట్రాంగ్ ఫామ్, ఇలా ఎలా డిస్టింక్షన్ అయితే ఉందో అలాగే టూకి కూడా ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్ మీరు చూసుకున్నట్టయితే టు ఆక్స్ఫర్డ్ వర్సెస్ టు క్యాంబ్రిడ్జ్. ఓకే, the exact set of words that have weak forms depends on dialect and speaker. The following is a list of the chief words of this type in received pronunciation. So, మీరు ఒక వర్డ్ని స్ట్రాంగ్ ఫామ్లో ప్రొనౌన్స్ చేస్తున్నారా, వీక్ ఫామ్లో ప్రొనౌన్స్ చేస్తున్నారా అనేది మాట్లాడే వాళ్ళ మీద అండ్ అలాగే డైలెక్ట్ మీద బేస్ అయి ఉంటుందన్నమాట. అలాంటి కొన్ని వర్డ్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్టయితే ఏ, యామ్, అండ్, ఆర్, యాస్, ఎట్, be, been, but, can, could, do, does, for, from, had, has, have, he, her, him, his, just, me, must, of, shall, she, should, some, than, that, the, them, their, to, us, was, we, were, who, would, you. So ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ కిందకి వస్తాయి. In most of the above words, the weak form contains schwa or a syllabic consonant in the case of those ending with L, M or N. However, in be, he, me, she, been, him, the vowel may be the reduced form of j or else I. సో ఏమంటున్నారు ఇక్కడ, మీరు ఎబో ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్టయితే వాటిలో ఎక్కువగా సిలబిక్ కాన్సనెంట్ ముందు లేదా ఈ వర్డ్స్ ఎండింగ్ విత్ ఎల్ఎంఎన్ ఉన్నాయనుకోండి, అవన్నీ కూడా వీక్ ఫామ్స్ అనేటివి యూజ్ చేస్తారు. ఇంకా చూసుకున్నట్టయితే ఈ వర్డ్స్ ఎండింగ్ విత్ ఈఎన్ ఇవి ఉంటాయి కదా, బి, హీ, మీ, షీ, ఇవన్నీ కూడా ఓవల్ రెడ్యూస్డ్ ఫామ్ లో పలుకుతారనమాట. ఓకే, అండ్ ఇన్ డూ, హూ, యూ, ఇట్ మే బి రెడ్యూస్డ్ ఫామ్ ఆఫ్ క ఆర్ యూ. సో ఈ డూ, హూ, యూ ఇవన్నీ ఉన్నాయి కదా, వాటిలో కూడా రెడ్యూస్డ్ ఫార్మ్స్ ఆఫ్ వోవెల్స్ అనేటివి ఉంటాయన్నమాట. These various sounds are described in the reduced vowel sections above. Note that the weak form of that is used only for the conjunction or relative pronoun. సో ఈ వీక్ ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో రెడ్యూస్డ్ వోవెల్ సెక్షన్స్ లో అవి ఎక్కువగా కంజంక్షన్స్ కి లేదా రిలేటివ్ ప్రొనౌన్స్ కి యూజ్ చేస్తారనమాట. ఓకే, సో ఈ బ్రాకెట్ లో చూడండి అదే ఇచ్చారు మనకి. ఐ సెడ్ దట్ యూ క్యాన్ నార్మల్ గా యూజ్ చేస్తున్నాం. అలాగే ద మ్యాన్ దట్ యూ సా, అక్కడ స్ట్రెస్ అనేది ఇవ్వట్లేదు. ఓకే, అండ్ నాట్ ఫర్ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ ఆర్ యాడ్జెక్టివ్. సో ఈ రెడ్యూస్డ్ వోవెల్ సెక్షన్స్ అనేటివి డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ కి యాడ్జెక్టివ్స్ కి అయితే యూజ్ చేయలేము. ఓకే, ఎగ్జాంపుల్స్ లాగా ఇక్కడ ఇచ్చారు చూడండి. పుట్ దట్ డౌన్, స్ట్రెస్ అనేది యూజ్ చేస్తున్నాం. ఐ లైక్ దట్ కలర్, దట్ అనేది స్ట్రెస్ చేస్తున్నాం. ఓకే, సో ప్రొనౌన్ కి అడ్జెక్టివ్ కి అయితే ఇవి యూజ్ చేయలేము, బట్ రిలేటివ్ ప్రొనౌన్ కూడా కంజంక్షన్ టైంలో మాత్రం యూజ్ చేయొచ్చు, అంటే వీక్ ఫార్మ్స్ అన్నమాట. ఓకే, another common word with a reduced form is our, but this is derived through smoothing rather than vowel reduction. సో ఇంకా చాలా ఫార్మ్స్ అనేటివి మనకు ఉన్నాయి, కామన్ వర్డ్స్ అనేటివి ఉన్నాయి. అవర్ అనేది వర్డ్, సో ఇవన్నీ కూడా ఏంటంటే వోవెల్ రిడక్షన్ ద్వారా కాదు, స్మూత్ గా మీరు సెంటెన్స్ లో పలకడం ద్వారా వీక్ ఫార్మ్ అవుతుంది అనమాట. ఓకే, other words that have weak forms in many varieties of English include your and my. సో ఇంకా వర్డ్స్ చూసుకున్నట్టయితే వీక్ ఫార్మ్స్ లో యువర్ అనే వర్డ్, మై అనే వర్డ్ కూడా వస్తుంది అనమాట. దేర్ ఆర్ సమ్ టైమ్స్ గివెన్ ద ఐ డైలెక్ట్ స్పెల్లింగ్స్ యర్ అండ్ మీ. సో యువర్ని యర్ అనడము, మైని మీ అనడము, ఇలాంటివి కూడా అవుతూ ఉంటాయి డైలెక్ట్ ఫార్మ్స్ లో. ఓకే, ఇన్ హైలీ ఫార్మల్ రిజిస్టర్స్ విత్ ఎగ్జాజరేట్లీ కేర్ఫుల్ ఎనౌన్సియేషన్ వీక్ ఫార్మ్స్ మే బి అవాయిడెడ్. సో కరెక్ట్ గా ప్రొనౌన్స్ చేస్తేనైతే ఈ వీక్ ఫార్మ్స్ అనేటివి అవాయిడ్ చేయొచ్చు. An example is singing, where strong forms may be used almost exclusively. Apart from a, although weak forms may be used more frequently as tempo increases and not values shorten. So ఈ స్ట్రెస్ అనేది మనం కరెక్ట్ గా ఎక్కడ ఉంటుంది అని అంటే సింగింగ్ లో, పాట పాడడంలో, ఇంగ్లీష్ సాంగ్స్ పాడినప్పుడు స్ట్రెస్ ఎక్కడ ఇవ్వాలి ఎక్కడ ఇవ్వకూడదు అనేది కరెక్ట్ గా ఉంటుంది. తెలుగులో కూడా అంతే కదా, మనము పాటలు పాడేటప్పుడే టోన్ ఎక్కడ రైస్ చేస్తున్నాం, స్ట్రెస్ ఎక్కడ ఇస్తున్నాం అనేది ఉంటుంది. అలాగే ఇంగ్లీష్ సాంగ్స్ లో కూడా ఇది క్లియర్ గా ఉంటుంది అనమాట. The vowel reduction in weak forms may be accompanied by other sound changes such as dropping, consonant elision and assimilation. సో ఈ రెడ్యూస్డ్ వీక్ ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో ఓవల్ పరంగా అవన్నీ ఇంకా వేరే వాటితోటి కూడా అకంపెనీ చేయొచ్చు. అవి ఏంటంటే డ్రాపింగ్ సౌండ్ కానివ్వండి, కాన్స్టెంట్ ఎలిషన్ కానివ్వండి, అసిమిలేషన్ కానివ్వండి, ఇలా. ఓకే, సో ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్టయితే
and may reduce to or just the syllabic consonant n or n by assimilation with the following velar as in lock and key. Compare also definite article reduction. సో and అనేది and ఇట్లా పూర్తిగా కాకుండా and అనేసి చదివేస్తాం. అలాగే ఇట్లా ఓకే. సో ఈ పరంగా రెడ్యూస్ అయ్యే అవకాశం ఉంది ఓవల్ రిడక్షనే కాకుండా. ఇంకా చూసుకున్నట్టయితే ద m form of them is derived from the otherwise absolute pronoun hem and unusual form of suppletion. సో hem ని m అనడం ఇలాంటివి రిడక్షన్ అన్నమాట ఇవన్నీ కూడా. The homonym resulting from the use of some of the weak forms can lead to confusion in writing. The identity of the weak forms to have and of sometimes leads to misspellings. మీరు ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇంతకుముందు యూఆర్ YOUR ఈ వర్డ్ ని ఇయర్ అనేసి పలుకుతున్నారు వీక్ ఫామ్ లో. సో దాని వల్ల ఏమవుతుంది, ప్రొనౌన్సియేషన్ వల్ల మిస్స్పెల్లింగ్స్ అనేటివి అవుతాయి అన్నమాట. ఓకే, బికాస్ ఆఫ్ ద వీక్ ఫామ్స్. సో దానిలో ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్టయితే సచ్ యాస్ వుడ్ ఆఫ్, కుడ్ ఆఫ్ ఎక్సెట్రా, ఫర్ వుడ్ హ్యావ్ ఎక్సెట్రా. సో వుడ్ హ్యావ్ కుడ్ హ్యావ్ బదులు కుడ్ ఆఫ్ అనేసరికి రాసేటప్పుడు అది ప్రాబ్లంగా మారుతుంది. ఇంగ్లీష్ వీక్ ఫార్మ్స్ ఆర్ డిస్టింక్ట్ ఫ్రమ్ ద క్లిప్టిక్ ఫార్మ్స్ ఫౌండ్ ఇన్ సమ్ languages which are words fused with an adjacent words as in Italian mangiare to eat it. సో వేరే లాంగ్వేజెస్ లో పోల్చుకున్నట్టయితే ఇంగ్లీష్ వీక్ ఫార్మ్స్ అనేటివి కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి అన్నమాట. అదే ఇక్కడ మనకి చెప్తున్నారు. ఓకే, సో ఇది ఇవాళ క్లాస్లో మనం స్ట్రాంగ్ అండ్ వీక్ ఫార్మ్స్ గురించి చూసాము. సో కొన్ని వర్డ్స్ అనేటివి ఎక్కువగా మనం వీక్ ఫార్మ్స్లో ప్రొనౌన్స్ చేస్తాం అనమాట స్పోకెన్ ఇంగ్లీష్లో. అది రాసేటప్పుడు ఇబ్బందిగా మారుతుంది బికాస్ ఆఫ్ ద వీక్ ఫార్మ్స్. ఓకే, స్ట్రాంగ్ ఫార్మ్స్ కావాలంటే కనుక సింగింగ్లో మనకి క్లియర్గా ఉంటుంది. సో ఈ మొత్తం నోట్స్ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో PDF రూపంలో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాము. అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఫ్రీ నోట్స్ మీకు నచ్చినట్టయినా, హెల్ప్ఫుల్ అనిపించిన, వీడియో మీకు అర్థమైనట్టు అనిపించిన లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. ఎవ్రీథింగ్ ఫ్రీనే కదండి, మీ లైక్స్ కానివ్వండి, సబ్స్క్రిప్షన్స్ కానివ్వండి, మాకు ఎంకరేజింగ్గా ఉంటుంది మీరు ఫ్రీగా చేసే పని కూడా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి, అలాగే లైక్ కూడా చేయండి. అండ్ మన ఛానల్లో యాజ్ యూ నో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాము. ఏ వీడియో కూడా మిస్ కాకుండా మీరు చూడాలంటే కనుక మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం. సో మంచి మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి కాబట్టి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియో తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.